నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠం నుండి శ్రీమతి లతాబుట్ల గారు. మేడం నమస్కారం. నమస్తే అండి ముఖేష్ గారు. మే 30వ తేదీన పౌర్ణమి అయితే రాబోతుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు ఏదైనా సంకల్పం తీసుకున్నా కూడా అది బాగా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు. పౌర్ణమి రోజు ఏదైనా ఆధ్యాత్మిక పరిహారం చేసినా అది 100% ఫలితాన్ని ఇస్తుందని చెప్తూ ఉంటారు. ఈ పౌర్ణమికి ఏ పరిహారం చేసుకోవాలంటారు? మీరేం చెప్తున్నారు? పౌర్ణమి అనేది చాలా విశేషమైనది అండి. ఎందుకు అనంటే మనల్ని అంధకారం నుంచి వెలుగులోకి తీసుకొస్తుంది. మనకి ఎప్పుడైనా సరే అసలు ఏమి దిక్కు తోచట్లేదు, ఏంటి స్థితి, డార్క్నెస్గా అనిపిస్తుంది అనమాట. అలాంటిది పౌర్ణమి రోజు ఎవరైతే పూజ చేస్తారో, నామజపం చేస్తారో, ధ్యానం చేస్తారో, యాగం చేస్తారో, హోమం చేస్తారో, లేదా పారాయణాలు చేస్తారో అధికమైన ఫలితాలు వస్తాయి. అది కూడా జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా అధిక ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా జ్యేష్ఠ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన, త్రిమూర్తుల ఆరాధన, దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కానీ వీటన్నిటికీ మూలం ఎవరు? శ్రీకృష్ణుడే కదా. మనకి అవును, భగవద్గీత బోధించింది శ్రీకృష్ణుడు. చాలామందికి ఇప్పుడు ఈ కలియుగంలో మనం ఎక్కువగా వింటున్న సమస్య ఏంటంటే వివాహాలు. కన్యలకు, యువకులకు కూడా వివాహాలు జరగటం లేదు. ఎలా వివాహాలు జరగట్లేదు, ఎందుకని జరగట్లేదు అని అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా ఎంతో మార్పు చెందింది. నాకు నచ్చిన అబ్బాయి దొరకట్లేదు, ఆ అబ్బాయి 6 అడుగులు ఉండాలి, లేదా అబ్బాయి ఇలా ఉండాలి, ఈ ఫీచర్స్తో ఉండాలి, ఇన్ని లక్షల ప్యాకేజ్తో ఉండాలి. అలాగే అబ్బాయికి కూడా ఒక డ్రీమ్ గర్ల్ అని ఉంటుంది, ఆ డ్రీమ్ గర్ల్ కావాలి అని అనుకోవటము. ఇవన్నిటి వల్ల నేను బాగా సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాను అనుకోవటము, లేదా తల్లిదండ్రులు తీసుకొచ్చిన సంబంధాలు నచ్చకపోవటము, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీద ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. వాళ్ళ యొక్క జాతక చక్రం మీద కూడా ఆధారపడి ఉంటుంది వివాహాలు ఆలస్యం అవటం కోసం. ముఖ్యంగా కుజగ్రహం అవ్వచ్చు, గురుగ్రహం అవ్వచ్చు, శుక్రగ్రహం అవ్వచ్చు, ఒక్కోసారి చంద్రగ్రహము మనస్కారకుడు అవ్వచ్చు. ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి వివాహాల మీద. మరి ఈ వివాహాలు కావాలంటే ఈ పౌర్ణమిని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ పౌర్ణమి రోజు నుంచి వాళ్ళు శ్రీకృష్ణుడి పూజ మొదలుపెట్టుకోవాలి. ఈ వివాహం కావాల్సిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ శ్రీకృష్ణుని ఆరాధించడం మొదలుపెట్టాలి. ఈ పౌర్ణమి రోజు నుంచి ఒక సంకల్పం చేసుకొని 41 రోజుల పాటు 41 డేస్ పాటు కృష్ణుడు పూజ చేయాలన్నమాట. ప్రతిరోజు కూడా కృష్ణుడు ఫోటో కానీ, కృష్ణుడికి సంబంధించింది లేకపోతే విష్ణుమూర్తిదైనా పెట్టుకొని అక్కడ దీపం వెలిగించుకొని రుక్మిణీ కళ్యాణము పారాయణం చేయొచ్చు, లేదా రుక్మిణీ కళ్యాణం శుభలేఖ ఉంటుంది కదండి, దాన్నైనా పారాయణం చేయొచ్చు అనమాట. ఒకవేళ ఈ రెండు మా దగ్గర లేవు అని అంటే శ్రీకృష్ణ అష్టకము లేదా శ్రీకృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు ఈ 41 రోజులు ఒక దీక్షగా చేయాలి. ఈ 41 డేస్ దీక్ష పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి సంబంధం కుదురుతుంది. కుదిరినప్పుడు ఏం చేయాలంటే 8 మంది కన్యలను తీసుకొచ్చి కన్య పూజ, లేదా పెళ్ళైన సుమంగళీలు 8 మందిని తీసుకొచ్చి అష్టభార్యలు అంటే వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇచ్చేసి రుక్మిణీ కళ్యాణం పుస్తకాలు ఇవ్వాలి 8 మందికి. రుక్మిణీ కళ్యాణం కన్యలకు చేస్తే ఇంకా మంచిది. వాళ్ళకి కూడా ఈ వివాహం జరగటానికి రుక్మిణీ కళ్యాణం పుస్తకాలు దొరుకుతాయి. ఆ రుక్మిణీ కళ్యాణము బుక్స్ ఇవ్వాలి, దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి, వాళ్ళకి పసుపు, కుంకుమ, చందనము సమర్పించాలి. వాళ్ళకి తగిన రీతిగా వాళ్ళకి ఏదో ఒకటి మా జాకెట్ ముక్కో లేదంటే ఏదైనా స్తోమత తగినట్టుగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా సువాసిని కిట్టో ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి పంపించాలి. చక్కగా భోజనం పెట్టి లేదా అల్పాహారం పెట్టి పులిహోర అయినా కూడా చేసి పెట్టి, ఇది 41 డేస్ తర్వాత పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత చేయాల్సిన ఇదనమాట. ఈ పౌర్ణమి రోజు నుంచి చక్కగా కృష్ణుడి పూజ ప్రారంభించుకోండి. శ్రీకృష్ణుడికి సంబంధించిన కృష్ణాష్టకం చదువుకోండి. రుక్మిణీ కళ్యాణము పుస్తకం తెచ్చుకొని చదవండి. ఒకవేళ లేకపోతే ఆ లేఖ రుక్మిణీ కళ్యాణము శుభలేఖ ఉంటుంది, ఆ శుభలేఖని కూడా పారాయణం చేయొచ్చు. మీరు 41 రోజులు కృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు కూడా పఠించవచ్చు అనమాట. ఇది మెయిన్గా వివాహం కాని వాళ్ళ కోసం చేయవలసిన రెమెడీ. అమ్మాయి అబ్బాయి ఇద్దరు చేయొచ్చు. కన్యలు యువకులు ఇద్దరు కూడా, పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా చేయొచ్చు. పౌర్ణమి నుంచి మొదలుకొని 41 రోజుల వరకు, 41 రోజు చివరాఖరికి
ఆ, పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత 41 డేస్ దీక్ష తర్వాత ఖచ్చితంగా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఎస్. ఈ 41 రోజులు కూడా రోజు చిన్ని కృష్ణుడికి స్తోత్రాలు చదువుకుంటూ ఆవు నీటితో దీపం పెట్టి పసుపుతో కృష్ణ అష్టోత్తరం చేసుకొని ఆ పసుపునే మళ్ళీ మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలి. అలాగే కృష్ణుడికి అటుకులు నైవేద్యంగా పెట్టొచ్చు, అటుకులు మిశ్రీ కలిపి పెట్టొచ్చు, పాలు తేనె కూడా పెట్టొచ్చు. సో తద్వారా మంచి ఫలితాలను చూడవచ్చు అంటారు. సో ఖచ్చితంగా 41 రోజులు వరుసగా మిస్ అవ్వద్దు పూజని. 41 డేస్ మాత్రం పౌర్ణమి నుంచి మొదలు పెడితే మిస్ అవ్వకూడదు. ఒకవేళ పౌర్ణమి రోజు మాకు కుదరలేదు అని అనుకుంటే మీ జన్మ నక్షత్రం ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు ఒకవేళ పూర్వాషాఢ నక్షత్రం, మూల నక్షత్రము లేదా మకా నక్షత్రం, మీ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రం రోజు నుంచి 41 రోజులు కూడా ఈ పూజని ప్రారంభించుకోవచ్చు. ఓకే. సో దానివల్ల ఖచ్చితంగా వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగి వివాహం జరుగుతుందంటారు. అవును. ధూపదీప నైవేద్యాలు ప్రధానము. శుచిగా స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసేటప్పుడు మాత్రమే, తర్వాత మళ్ళీ మీ ఆఫీసులకి మీరు మీ వస్త్రాలు ధరించి వెళ్ళొచ్చు. సో పౌర్ణమి రోజు ఏం చేయాలి, ఏం చేస్తే వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగి వివాహ సంబంధాలు కుదురుతాయని చాలా చక్కగా చెప్తున్నారు మేడం. ధన్యవాదాలు. జై గురుదత్త.